మొత్తం వెతికినా ఏడుంది ఈ అమ్మాయి, అసలు దొరుకుతలే. అగో ఈడికి వచ్చింది కదా, ఏడమైంది? కాసేపు ఈడే ఉంది, చూద్దాం అత్తదేమో. అయ్యో నేను ఏడికొచ్చినా, తప్పు దారి పట్టుకొని వచ్చినా అనుకుంటా. నాకు దారి తెలియదు, ఏం తెలీదు. ఏడ ఇరుక్కున్నాను ఏమో దేవుడా. చింటుగా నీ వల్లేరా, అంతా నీ వల్లే. అరే నేనేం చేసినాని? నువ్వే కదా రోజు రోజుకి మామిడికాయలు తిందాం అనుకుని తీసుకుపోయినావు. నేనేమన్నా మిమ్మల్ని రామన్నానా? నేను రాజుగాడు పోతా అన్నా, మీరెందుకు వచ్చిండ్రు? ఇక వాళ్ళ అన్నయ్య పోతాడని ఆమె వచ్చింది, ఆమె ఓడితో నేను కూడా వచ్చిన. ఈరోజు అద్దు అద్దు అన్నావు అయినావు. ఇక మన అమ్ములు ఏడ మిస్ అయిందో ఏమో, వాళ్ళు పట్టుకున్నారో ఏమో. మళ్ళీ ఏం చెప్తాండ్రో ఆమెతో, ఏం చేద్దాం మనం? వాళ్ళ మమ్మీ అడిగితే ఏం చేద్దాం? అడిగి పోదామా? అడిగి పోయి చూద్దామా? ఏం చేద్దాం మరి? అరే మేము ఉరికినట్టు ఆమె ఉరకలే, ఇక మా తప్ప. అంతా నీ వల్లే, నువ్వు పోదామని అనకపోతే ఈరోజు మనం మంచిగా ఉండేటోళ్ళం. ఇంత పరిస్థితి వచ్చింది, ఇప్పుడు ఏం చేద్దాం? రే ఆగండ్రా, అంత మచ్చిల్లాగా అనిపిస్తారే అంటే మీరేంద్రా గోల్వా పెట్టుకుంటారంతా. ఇక నేనేం చేయాలి, ఏం చెప్పాలి మా అమ్మకి మా నాన్నమ్మకి? ఏ మా చెల్లె ఎక్కడుందో, ఏం చెప్తాందో, ఎవరేం చెప్తాండ్రో మా చెల్లెతో. ఆ దొంగలు పట్టుకున్నారు, ఏం చెప్తాండ్రో నాకేం అర్థం కావట్లే. ఇప్పుడు ఏం చేసుడో నాకు అర్థం కావట్లే. రే సారీ సారీ గారి కాదు, నువ్వు పో, ఆమెను పోయి వెతుక్కొని తీసుకురాపో. ఏ ఆప్తావా? అప్పటి నుంచి నన్నే అంటాను. నేను నా ఒక్కడిదే తప్పుందా? మీ అందరిది కూడా తప్పుంది. పోదాం నడువుండ్రి, పోయి వెతుకుదాం. నేను ఒక్కడిని ఎందుకు పోవాలి? నువ్వే కదరా మంచిగా ఆటలు ఆడతావంటే నువ్వేమన్నావు? పోదామన్నావు మామిడికాయల కోసం, నీ వల్లనే అంత జరిగింది. ఇక మీరిగా గొడవలు ఆపట్లే, నేనే పోతున్నా. నేను ఒక్కడనే పోతా, మా చెల్లెని తీసుకొస్తా. రే రాజుగా ఆగరా, నేను కూడా వస్తున్నా. ఆగు నేను కూడా వస్తున్నా, ఆగండి. రే మెల్లగా, ఎవరన్నా ఉంటారనుకుంటా, మెల్లంగా పోయి చూద్దాం. ఈడ కూడా ఏడ కనిపిస్తలే కదా మా చెల్ల, ఏడుందో ఏమో, ఏం చెప్తాందో. ముందుకు పదరా, నువ్వు టెన్షన్ పడకు, ఏం టెన్షన్ పడకు. ఉంటది పద, ముందుకు పద. ఈ పిల్లలు ఎక్కడ పోయినరో నాకు దొరకలే. దొరికితే వాళ్ళ కాలు చేతు ఇరగ్గొట్టి ఈ మామిడికాయల చెట్టుకి ఏలాడిచ్చేవాడిని. అగు అంటే ఇక్కడ లేదురా, ఇక్కడ లేదు, మీ చెల్లలేదు. పోదన్నాడు, ఈయన చూసిండంటే ఇంక అంతే. ఎవరక్కడ? అవునే, సాయంత్రం వాకింగ్కి వెళ్తే ఎంత మంచిగా అనిపిస్తుందంత. అదే మంచిగా పొలాల దగ్గర వాకింగ్కి వెళ్ళినామంటే మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, మంచిగా ఇద్దరం బక్కకు కూడా అయిపోతాం. అవునే, నేను జరంత బక్కగా అవుదామని వచ్చిన, డైటింగ్ చేస్తానా మంచిగా. ఇక వాకింగ్కి వచ్చిన. అగో డైటింగ్ ఎందుకు చేస్తున్నావి? అగో మళ్ళీ వాకింగ్ చేస్తేనే కాదు, డైటింగ్ కూడా చేయాలంట. అచ్చా ఏం తింటాను మళ్ళా? అగో ఏం తింటలే, కూరగాయలన్నీ మొత్తం దాన్ని ఉడకబెట్టి దాని మీద జరంత మిరియాల పౌడరు, జరంత ఉప్పు వేసుకొని తింటానని అంత. అగో అదేం రోగమే, అట్లా తినే అవసరం ఉందా అని? మంచిగా రొట్టెలు తిను జరంతా. ఏది 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 తినాలన్నా అది తిను అని జరంతా తక్కువ చేసి తినరాదు, ఏమవుతుంది? పెళ్ళయింది, పిల్లలైనది, ఇంత ఫాస్ట్గా వెయిట్ లాస్ ఎందుకు చేసుడు? జరంతా తక్కువ తినాలంతే, అయిపోతుంది, అదే బక్కగా అయిపోతాం. ఓ నువ్వు మస్తు అయినావు, నీ డైట్ ఫాలో చేసి మస్తు అయినావు, నువ్వు నాకు చెప్తున్నావు అని. అరే నేనేమైనా డైటింగ్ చేసినానా అని? నేను నీకు చెప్తానా అంతే. నేనేం డైటింగ్ చేయాలి, నాకు అవసరం కూడా లేదు. జరంతా పొలంలో పని ఉండే కాబట్టి నేను తోలుకపోయినా అంతే. ఆగో అవునా అని? మళ్ళీ వాకింగ్కి పోదామని చెప్పినావు. అరే అట్లని చెప్తే నువ్వు వస్తావు, మళ్ళా అట్లా లేకపోతే వస్తావా అని? అబ్బో మంచిగా ఉన్నావు కదా ఇలా వచ్చి.
పడకు, నువ్వు టెన్షన్ అసలు పడకు, నువ్వు ఏడవకరా, ఇట్లా ఏడితే నాకు బాధ అనిపిస్తుందంట. రే మా చెల్ల ఏడవైందో ఏమో నాకు అర్థం కావట్లే. మొత్తం వెతికినాం, ఇక ఏడ వెతుకుతాం రా, ఏడ వెతుకుతాం అని చెప్పు. ఊరంతా వెతికిన తర్వాత కూడా దొరకలే. ఇక ఏడ దొరుకుతుంది, ఏం చేద్దాం? మా నాన్నమ్మకి ఏం చెప్పాలి, మా అమ్మమ్మకి ఏం చెప్పాలి, మళ్ళీ చెల్లి ఏం చెప్తాందో ఏందో నాకు అర్థం కావట్లేరా. అగో ఇదేంది పిల్లల సౌండ్ వస్తుంది ఇటు సైడ్ నుంచి. అవ్వే ఎవరో ఏడిచినట్టు అనిపిస్తుంది, జరపోయి చూద్దన్నాడు. ఏం నడుస్తుంది పిల్లలు? అగో ఏమైంది పిల్లలు అంతా భయపడిండ్రు? అగో అంత తడబడుతున్నావు ఏంద్రా, ఏమన్నా టెన్షన్ ఉంటే చెప్పు. అవురా చిన్నారా ఏమైంది? మొత్తం ఊరు కోనాకి వచ్చినావు, ఇంత లాస్ట్ కిందకి వచ్చిండ్రా, ఈడెందుకు ఆడతారంతా? ఊర్లో ఆడండి పోండ్రి. నడుండ్రి మాతోడే నడుండ్రి, ఇట్లా ఒక్కొక్కరు పోద్దు. ఇక ఇక్కడ మన ఊర్లో దొంగలు వస్తానంట, పిల్లల్ని దొంగతనం చేస్తానంట అంతా. నడుండ్రి మాతో నడుండ్రి. అవునానే? అవునే, నీకు తెలీదానే? అగో పిల్లలు దొంగలు వస్తానంట, పిల్లల్ని దొంగతనం చేస్తానట. ఏం చెప్తానో ఏమో ఇంకా తెలీదు. పిల్లల్ని దొంగతనం చేసి ఏం చెప్తానో, అమ్ముతానో మళ్ళా ఏం చెప్తానో తెలియదు, కానీ పిల్లలైతే దొంగతనం చేస్తాను. అగో ఎవరు లేనప్పుడు కూడా తీసుకుపోతారు, ఎవరున్నా చాకు చూపించి తీసుకుపోతానటని. అగో అవునాని? అమ్మో నాకైతే తెలియదే. అవు మళ్ళా అందుకే పిల్లలు నడువుండ్రి, మాతో నడువుండ్రి. సరే 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 ఆంటీ అత్తన్నాం. అరే వీళ్ళతో పోతే మరి అమ్ములేని ఎట్లా మనం వెతుకుదాం? అగో నేనైతే చెల్ల లేకుండా పోను, ఇంటికి అసలే పోను. ఏం చెప్పాలి అమ్మకి, ఏం చెప్పాలి? నేను పోను. అగో మళ్ళీ ఏం చెప్పాలి వీళ్ళకి ఏం చెప్దాం? అగో ఏమైందిరా, పదండ్రి. ఏం చెప్పాలరా? ఏమన్నా చెప్పేది ఉందా? లేదు లేదు ఆంటీ లేదు. రే ఏమైందిరా చిన్నారి, ఏం దాస్తున్నారు? ఫాస్ట్గా చెప్పుండ్రి. లేదు లేదు ఆంటీ ఏం లేదు ఏం లేదు. నేను చెప్తాను. అరే చెప్పకి, మా నాన్నమ్మ తిడుతుందంట, మా అమ్మ కూడా తిడితే అద్దు. నానమ్మ మేము ఈరోజు కూడా మామిడికాయలు తెంపడానికి పోయినాం. మనిషి ఉంది అన్నమాట, ఆయన తిట్టిండు. తిడితే ఇక మేము ఉరుక్కుంటూ వచ్చినాం. మేము అందరం ఉరుక్కుంటూ వచ్చినట్టు వచ్చినాం, కానీ ఇక మన అమ్ములు అయితే రాలే. మా ఇంకా మళ్ళీ అమ్ములు ఎక్కడ పోయిందో ఏందో దొరుకుతలే. ఏం చెప్తున్నారా? అగో అమ్ములు కనబడతలేదా? అవును నానమ్మ, అమ్ములు కనిపిస్తలే. మేము మొత్తం వెతికొచ్చినాం, ఏడైతే వదిలి పెట్టినామో మొత్తం వెతికొచ్చినాం. ఏడు నుంచి వచ్చినాం, ఏడికి పోయినాం, అంతా వెతికినాం, ఏడ దొరుకుతలే. ఊరంతా వెతికినాం, ఏడ అమ్ములు దొరుకుతలే నానమ్మ. అవునండి మా చెల్ల దొరుకుతలే. ఇక మా అమ్మ ఏమంటదో, మా నాన్నమ్మ ఏమంటదో, అందరు నన్ను కొడతారు. ఇక మా చెల్ల ఏడుందో ఏమో, మస్తు భయం అవుతుంది ఆంటీ. ఇక మీరు మా అమ్మకి చెప్పకండి, మా నాన్నమ్మకి చెప్పకండి. వాళ్ళకి చెప్తే వాళ్ళు నన్ను ఇక మస్తు దంచుతారు. అట్లట్లా చెప్పకుండా ఉంటాం, చెప్పాలి, బరాబర్ చెప్పాలి. చెప్తేనే కదా మనం వెతుకుదాం. అయ్యో మీరు ఎట్లా ఎంత పని చేసిండ్రా పిల్లలు, ఎందుకు పోయిండ్రు మీరు? నేను అప్పుడే చెప్పిన పోవద్దని, ఎందుకు పోయిండ్రా చిన్నారి? మొత్తం అయ్యో మళ్ళా పిల్లలు దొంగతనం చేసేవాళ్ళు మన అమ్ముల్ని తీసుకోవాలి కదా. అగో అట్లనకి మరి అట్లని డౌట్ కొడుతుంది. మళ్ళా పిల్లలు అంతా వెతికిండ్రు అంటున్నారు. మళ్ళా పిల్లలు మీరు ఆడ వెతికిండ్రా? మామిడికాయలు తెంపే దగ్గర వెతికిండ్రా? ఆ మనిషి దగ్గర ఉన్నారా మరి? పదవే శిరీష, అందరికీ చెప్తాం, అందరినీ వెళ్దాం, మొత్తం ఏం చేసుడో ఏమో ఆలోచిద్దాం. ఉన్నాడు